ప్రీవియస్ వీడియోస్లో కిడ్స్ లంగా జాకెట్ని ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అండ్ ఎలా కట్ చేయాలి అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. అయితే ఈరోజు కూడా మరొక నలుగురు కొత్త స్టూడెంట్స్తో ప్రేయర్ అండ్ మిల్లీ. ఇక్కడ మిల్లీ చెప్తుంది కదా, తను వేసుకున్న డ్రెస్ వచ్చేసరికి ముందు రోజు కట్ చేసి కుట్టుకున్న కాలర్ నెక్ డ్రెస్ వెంటనే నెక్స్ట్ డేనే తను వేసుకొని వచ్చేసింది. ఈరోజు క్లాస్లో నేను ఒక లంగా జాకెట్ని స్టిచ్ చేసి చూపిస్తే తను ఇంకొక పాపకి తానే ఓన్గా స్టిచ్ చేసుకుంది. వేసుకోవాలి కదా, దానికోసం ఏం చేస్తా అంటే ముందుగా ఇప్పుడు ఇది ఉందా, ఏదో ఒక వైపున సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి. నెక్కి అర్థమవుతుందా? ఏదో ఒక వైపున సెంటర్కి ఫోల్డ్ చేసి ఈ నెక్కుని మధ్యలోకి కట్ చేయాలి. నార్మల్గా ఇవి జాయింట్స్ ఓపెన్ చేస్తేనేమో ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి కుట్టుకుంటాము. కానీ ఇక్కడ జాయింట్స్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా ఎట్లా ఉందో అట్లా కుట్టుకుంటున్నాం కదా. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నెక్ నుంచి డబల్ ఫోల్డ్ వేసుకొని చుట్టూ కుట్టేసుకోండి. ఇప్పుడు ఒక్క స్టిచ్తోనే మనకి ఫ్రంట్ నెక్ కుట్టినట్టు అవుతుంది, బ్యాక్ నెక్ కుట్టినట్టు అవుతుంది. మధ్యలో సపరేట్ చేయకుండా బ్యాక్ పార్ట్ నుంచి కటింగ్ చేసిన నెక్ దగ్గర నుంచి కుట్టుకోవాలి. ఇట్లా ఫ్రంట్ బ్యాక్ రెండు నెక్కులు కలిపి ఒకేసారి కుట్టేసుకున్నాము. తర్వాత చంకను కూడా కుట్టేసుకున్నాము. ఇక్కడ ఏం చేస్తాం, పైన షోల్డర్ కోసం అని చెప్పేసి కొంచెం క్లాత్ వదిలేసాం కదా. సో ఇప్పుడు షోల్డర్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్ లో రఫ్ చేయాలి, ఎండింగ్ లో కూడా రఫ్ చేయాలి. మీ పాప గనక ఇలా వేసుకుంటే మీరు ఎటు నుంచి హుక్స్ పెడతారు? రైట్ చేత్తో రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ సైడ్ కి హుక్స్ పెట్టుకుంటాం కదా. సో అప్పుడు ఈ పార్ట్ కి హుక్స్ పట్టి కుట్టాలి, ఇటువైపు పార్ట్ కి కాజా పట్టి కుట్టుకోవాలి. అయితే కాజా పట్టి కోసం కుట్టే క్లాత్ అనేది ఎక్కువగా వెడల్పుగా ఉంటాయి, అంటే బయటకు ఉంటుంది క్లాత్. హుక్స్ పట్టి కోసం కుట్టే క్లాత్ అనేది మనం యాడ్ చేసే క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది మనం కుట్టే క్లాత్ ని. ఎక్కువ కంటే కూడా కొంచెం పైకి పెట్టేసుకోండి క్లాత్ని. మీరు తీసుకున్న క్లాత్ని పొడవ వచ్చేసరికి ఈ బాడీ పొడవ ఎంత, నెక్ నుంచి ఈ బాడీ పొడవ ఎంతవరకు అయితే ఉందో పొడవ అంత తీసుకుంటాము. తర్వాత వెడల్పు వచ్చేసరికి చిన్న పాపే కాబట్టి 2.5 అంత అయితే సరిపోతుంది ఈ వెడల్పు. ఓకేనా? ఇప్పుడు పై నుంచి క్రింద వరకు కొంచెం ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఎందుకంటే పైకి కుట్టాం కదా, దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 2 లేదా 3 ఫోల్డింగ్స్ ఇక్కడ ఫోల్డింగ్స్ వచ్చేటట్లు ఫోల్డ్ చేసుకొని కాజా పట్టీ అనేది బయట వైపుకు ఉంటుంది. అంటే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ఈ క్లాత్ బయట వైపుకి కనపడేలాగా ఉండాలి. క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోకూడదు. క్లాత్ అనేది కొంచెం ఇంత సైజు బయటకు ఉండేటట్లుగా ఒక 2-3 ఫోల్డింగ్స్ వేసుకొని ఇప్పుడు దీని మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ లాస్ట్కి వచ్చేసరికి ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ క్లాత్ అనేది పాడవకుండా ఉంటుంది. ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి రాగానే రఫ్ చేసుకోవాలి. కాజా పట్టికి ఎప్పుడైనా సరే ఇక్కడ 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. పైన రఫ్ చేసుకొని ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్న పొడవ కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టారు కదా, దానికోసం క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా తీసుకొని క్రింద వైపు నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుంటే క్లాత్ పాడకుండా ఉంటుంది కాబట్టి లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని పైన రఫ్ చేసుకోండి. ఇప్పుడు మరలా వెనక వైపుకి తిప్పుకొని ఇక్కడ హుక్స్ పట్టీ అనేది క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా 2-3 ఫోల్డింగ్స్ వేసుకొని ఈ క్లాత్ మొత్తాన్ని లోపలికి పెట్టేసుకొని స్టిచ్ వేయాలి. సేమ్ ఫోల్డింగ్స్ లాస్ట్ దాకా అదే సైజులో వచ్చేటట్లు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయాలి. ఓకేనా?
ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైందా? హుక్స్ పట్టీకి కాజా పట్టీకి. కాజా పట్టీ క్లాత్ అనేది బయటకు ఉంటుంది, హుక్స్ పట్టీ క్లాత్ అనేది లోపలికి ఉంటుంది. అయితే ఈ రెండు కొంచెం వరకు, కొంత ప్లేస్ వరకు అనేది జాయింట్ అవ్వాలి. ఇక్కడ హుక్స్ పెట్టుకునే వరకు మాత్రమే మీకు ఎంత ప్లేస్ కావాలో అది ఓపెన్ ఉంటుంది. సో అది ఎంతవరకు ఓపెన్ కావాలో, ఎంతవరకు ఓపెన్ ఉండాలో చూసుకోండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా కింద నుంచి పెట్టేసుకొని చూడండి, నేను ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నట్టుగా ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి స్క్వేర్ లాగా రావాలి. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ జాయింట్ వేసుకున్నారనుకోండి, ఓన్లీ ఈ పార్ట్ వరకు మాత్రం ఓపెన్ ఉంటుంది. అక్కడ జాయింట్ వేసుకున్నప్పుడు ఈ పార్ట్కి మనం డైరెక్ట్గా లంగాని యాడ్ చేసుకోవచ్చు. ఇలా సపరేట్ పార్ట్స్ ఉన్నాయి అనుకోండి, బ్యాక్ పార్ట్ మనం యాడ్ చేసుకోలేం కదా. సో దానికోసం ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని నెక్స్ట్ సమానంగా చూసుకోండి. మళ్ళీ ఇటువైపు ఓకేనా. ఇలా కుట్టిన తర్వాత ఈ బాడీ పార్ట్కి కూడా మనం డాట్స్ అనేది వేసుకోవాలి, చిన్న చిన్న డాట్స్. ఏం చేస్తారంటే ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ని సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 4 సైడ్స్న వేసుకోవాలి డాట్స్. జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లుగా చూసుకొని ఒక 1 or 2 ఇంచెస్ ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్రింద వైపున కొంచెం వెడల్పు ఉంటుంది, పైకి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. అలానే ఇటువైపు కూడా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని సేమ్ సైజ్ ఉండాలి. ఇక్కడ ఎంత సైజ్ ఉందో ఇక్కడ కూడా అంతే సైజ్ ఉండాలి, సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా. ఇప్పుడు ఇలా రెడీ అయిన బాడీకి కింద పార్ట్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేయాలంటే నార్మల్గా చాలామంది ఏం చేస్తారంటే 1 సైడ్ కుట్లు వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి బ్యాక్కి మొత్తానికి ఒకేసారి కింద లంగా పార్ట్ని అటాచ్ చేస్తారు. కానీ అలా అటాచ్ చేయడం కన్నా కూడా దేనికి దానికి సపరేట్ పార్ట్స్గా అటాచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది కింద లంగా. జాయింట్ వేసుకున్న ఈ క్లాత్ మొత్తం వచ్చేసరికి ఈ బాడీలో ఎన్ని పార్ట్స్కి జాయింట్ అవ్వాలి? ఓన్లీ ఇందులో ఈ ఒక పార్ట్కి మాత్రమే ఇందులో ఒక పార్ట్ అనేది జాయింట్ అవ్వాలి, ఇంకొక పార్ట్ దీనికి జాయింట్ అవ్వాలి కదా. ఫస్ట్ దానికోసం మీరేం చేయాలంటే ఫస్ట్ మనకి కరెక్ట్గా ప్రిల్స్ అనేది కరెక్ట్గా రావటం కోసం క్లాత్ని సెంటర్కి ఫోల్డ్ చేసి ఈ మన కోసం మనం పెట్టుకునే మార్కింగ్స్ ఒక మార్క్ చేసుకోండి. మళ్ళీ ఇదే క్లాత్ని ఇంకొక మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి ఇంకొక మార్కింగ్స్ పెట్టుకోండి. అంటే క్లాత్ని హాఫ్ చేసుకున్నాం, మళ్ళీ హాఫ్లో మళ్ళీ పావు 3/4 ఇంచు చేసుకున్నాం. ఇలా చేసుకున్నాం కదా, సేమ్ అలానే ఈ లైనింగ్ పార్ట్ను కూడా అలానే చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తంలో హాఫ్ అంటే ఇదే కదా, ఇది మధ్య, మళ్ళీ దీన్ని ఇంకొక హాఫ్ చేసుకోండి. అంటే ఇక్కడికి వచ్చేది మళ్ళీ దీన్ని ఇంకొక హాఫ్. అంటే మనం మెయిన్ ఈ క్లాత్ని ఎన్ని పార్ట్స్ అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అలానే ఈ క్లాత్ను కూడా అన్ని పార్ట్స్ మార్కింగ్ చేసుకుంటే ప్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ 2 మార్కింగ్స్ చేసుకొని ఇక్కడ 4 మార్కింగ్స్, ఇక్కడ 2 చేసుకొని ఇక్కడ 4 చేసుకున్నారనుకోండి, డిఫరెన్స్ వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఎన్నైతే చేసుకున్నారో ఇక్కడ కూడా అన్ని మార్కింగ్స్ చేసుకొని ఇప్పుడు దీనికి ఈ పార్ట్ని జాయిన్ చేయాలి. అయితే సైడ్స్ క్రిందకి లాగినట్టుగా ఉండకుండా ఉండాలంటే ముందుగా ఇలా కుట్టక ముందే కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది పై వైపుకి క్రాస్ తీసుకోండి. ఓకేనా? ఇలా క్రాస్ తీసుకుంటే మీకు సైడ్ కిందకి జారినట్లుగా ఉండదు అనేది రైట్ సైడ్కి ఉండాలి. అలానే ఇది వచ్చేసి ఈ లంగా పార్ట్ వచ్చేసరికి రాంగ్ సైడ్, అంటే ఈ రైట్ 2 అటాచ్ అవుతాయి. లాస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోండి. కొంతవరకు స్టిచ్ వేసుకొని ఇక్కడ మనం పెట్టుకున్న మార్కింగ్ ఉందా, ఫస్ట్ మార్కింగ్, అలానే ఈ బాడీలో పెట్టుకున్న ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా, ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గరకు వచ్చే వరకు ప్రిల్ పెట్టుకోవాలి. అయితే మనం బుట్ట హ్యాండ్లో చిన్న ప్రిల్స్ పెట్టాం కదా, ఇక్కడ పెట్టే ప్రిల్ వచ్చేసరికి కనీసం 1.5 ఇంచ్ కానీ లేదా 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్లుగా చూసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రిల్ పెట్టుకునేటప్పుడు ప్రిల్ పక్కన ప్రిల్ కాదు పెట్టాల్సింది, ప్రిల్కి కొంచెం క్రింద వైపున ఇంకొక ప్రిల్ వచ్చేలాగా చూసుకొని పెట్టుకోండి.
కాకపోతే పెట్టే ప్రిల్ అనేది ఫస్ట్ ప్రిల్ మీరు ఎంత వెడల్పు అయితే పెట్టుకున్నారో రెండో ప్రిల్ కూడా అంతే వెడల్పు ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టారనుకోండి నీట్గా ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రిల్ పెడుతున్నప్పుడు ఫస్ట్ మార్కింగ్ దగ్గరికి ఫస్ట్ మార్కింగ్ అనేది సేమ్ ప్లేస్కి వచ్చేసినాయి. అలా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. సెకండ్ మార్కింగ్ దగ్గరికి సెకండ్ మార్కింగ్ వచ్చేదాకా ప్రిల్ పెట్టుకోవాలి. పైన ఇంకొక స్టిచ్ వేసేయండి. చూసారా ప్రిల్స్ ఇట్లా అన్ని ఒకటే లెవెల్లో ఒకే సైజు ఉండేటట్లు పెట్టుకోండి, బాగుంటుంది. ఇంకో పార్ట్ అలాగే సేమ్ ఇది ఎలా అయితే యాడ్ చేసుకున్నామో రెండో పార్ట్ను కూడా అదే విధంగా జాయింట్ వేసుకోవాలి. ప్రిల్స్ పెట్టుకుంటూ సేమ్ ఇందులో కూడా ఫస్ట్ మార్కింగ్ ఫస్ట్కి సెకండ్ మార్కింగ్ సెకండ్కి అలా వచ్చేటట్లు వేసుకోవాలి. ఇలా టూ సైడ్స్న బాడీ పార్ట్కి ఇలా బాటమ్ పార్ట్ని యాడ్ చేసుకున్నాము. అక్కడికే మార్క్ చేసుకొని మీకు ఎక్కడికైతే 2 ఇంచెస్ వస్తుందో అక్కడికి. యాక్చువల్గా లంగాకి ఫిల్ట్ వేయడానికి 4 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఆల్రెడీ తీసుకున్నాము. దాన్ని ముందుగానే స్టిచ్ చేయడం అనేది మర్చిపోయాను. ఫిల్ట్ ఎప్పుడు వేసుకోవాలన్నా కూడా జాయింట్స్ వేయక ముందుగానే ఫిల్ట్ను వేసుకోవాలి. ఆ తర్వాత సైడ్స్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని సైడ్ జాయింట్ వేసేయాలి. బ్యాక్ వచ్చేసరికి రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. సేమ్ మనం డ్రెస్సులకి ఎలాగైతే వెనక వైపు తిప్పేసుకుంటున్నామో అదే విధంగా దీనికి కూడా ఫస్ట్ ఈ క్లాత్ మొత్తాన్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ముందు నెక్కును స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు లోపల వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్గా తిరగాలంటే నెక్కి లోపల అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ బ్యాక్ సైడ్కి రివర్స్ చేసి స్టిచ్ అనేది కరెక్ట్గా దీని మీదనే పడేటట్లు లోపల లైనింగ్ బయటకు రానికండి. ఓకేనా? ఇలా నెక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తానికి అదే లైనింగ్ క్లాత్ మొత్తానికి లైనింగ్కి మెయిన్కి రెండింటికి కలిపి జాయింట్ వేయాలి. దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవడమే. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని జాయింట్ వేసుకోవాలి. ఇలా మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోండి. మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఈ మెయిన్ అనేది రెండు కదలకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి కదా. మనం హుక్స్ అనేది రైట్ హ్యాండ్తో ఇలా పెట్టుకుంటాం కాబట్టి ఇది హుక్స్ పట్టి, ఇది కాజా పట్టి. ఇటువైపు కాజా పట్టి రావాలి, ఇటువైపు హుక్స్ పట్టి రావాలి. దానికోసం ఏ క్లాత్ అయితే తీసుకున్నారో అదే క్లాత్ తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు పై వైపు నుంచి లోపలికి కొంచెం ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ వెనక వైపు వేసుకొని
ఇలా ఫోల్డ్ చేసి కాజా పట్టీ కదా, కాజా పట్టీకి మీకు ఈ పట్టీ వెడల్పు ఎంత కావాలో చూసుకొని దాని ప్రకారం ఫోల్డ్ చేసి ఇప్పుడు మళ్ళీ దీని మీదుగా ఎడ్జ్కి స్టిచ్ పడాలి. ఫోల్డ్ చేసుకుని ఉన్నాం కదా, ఆ క్లాత్ కూడా మళ్ళీ మొత్తం లోపలికి ఫోల్డింగ్ వెళ్ళేటట్లుగా చూసుకొని స్టిచ్ వేయాలి. స్టార్టింగ్ లో రఫ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ కాజా పట్టీకి డబల్ స్టిచ్ వేసుకోవాలి కొంచెం గ్యాప్ తో. కాజా పట్టీకి సేమ్ క్లాత్ వేయడం వల్ల కొంచెం హుక్స్ పట్టి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చినా అంటే పాప వేసుకున్నప్పుడు గ్యాప్ వచ్చినా కూడా ఇదే క్లాత్ బయటకు కనపడుతుంది, మధ్యలో వేరే క్లాత్ ఏది కనపడకుండా. ఇప్పుడు హుక్స్ పట్టీకి మీరు లోపల వైపుకి ఏ క్లాత్ అయినా వేసుకోవచ్చు, అది లోపల వైపుకి వెళ్లే క్లాతే కాబట్టి. ఇందాక రాగానే మీకు ఇక్కడ ఉంది కదా స్టార్టింగ్ నెక్ అనేది, ఇది ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మీరు జస్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి కావాల్సిన క్లాత్ పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. కట్ చేసి ఆ ఫోల్డింగ్ ని లోపల వైపుకు ఫోల్డ్ చేసుకోండి. స్టార్టింగ్ లో రఫ్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు క్లాత్ వెనక వైపు తిప్పేసుకొని, ఇది హుక్స్ పట్టీ కదా, క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. మీకు హుక్స్ పట్టీకి ఎంత కావాలో ఆ సైజు మాత్రమే ఇలా అక్కడ ఫోల్డ్ వేసేసుకోండి. చూసారా, హుక్స్ పట్టీ, ఇది కాజా పట్టీ. ఈ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూసుకోండి అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో. తర్వాత దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో డాట్స్ అనేది వేయాలి. కరెక్ట్ గా షోల్డర్ ని సెంటర్ కి ఫోల్డ్ చేసుకోండి. సెంటర్ కి ఫోల్డ్ చేసుకొని ఓన్లీ ఇక్కడ నుంచి చూసారా నెక్ కింద నుంచి కనీసం ఒక 2 ఇంచెస్ కిందకి, అలానే ఇక్కడ ఫోల్డింగ్స్ కి వెళ్తుంది క్లాత్ అనేది. ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఫోల్డింగ్స్ పెట్టుకున్నాం కదా, దానికంటే కొంచెం పైకి అలా చూసుకొని ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే మీకు డాట్ షేప్ అనేది వేసుకోవాలి. లాస్ట్ వచ్చేసరికి మళ్ళీ సన్నగా ఉండదు, పైన సన్నగా స్టార్ట్ అవుతుంది, మధ్యలో వచ్చేసరికి కొంచెం లావు వస్తుంది, మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి సన్నగా వస్తుంది. ఓకేనా, ఇట్లా మళ్ళీ సేమ్ ఈ పార్ట్కి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఎక్కడ దాకా ఎండ్ చేసామో అక్కడ మార్క్ చేసుకొని అక్కడి నుంచే స్టార్ట్ చేసి వేసేయండి స్టిచ్చింగ్. ఎప్పుడైనా సరే కొంచెం ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేయాలి థ్రెడ్ ని, చివరి దాకా చేయొద్దు. ఫ్రంట్ బ్యాక్ కి డాట్స్ వేసుకున్నాం కదా, ఈ డాట్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 షోల్డర్స్ ని జాయింట్ చేసుకోవాలి. కంపల్సరీగా 2 స్టిచెస్ అయితే వేసుకోవాల్సిందే. ఇలా 2 షోల్డర్స్ ని జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి హ్యాండ్స్ ని జాయిన్ చేయాలి. దీనికోసం ఇక్కడ మధ్యలో మార్కింగ్ చేసుకొని ఉన్నాం కదా, ఈ మార్కింగ్ ఈ ప్లేస్ కి వచ్చేదాకా లాస్ట్ నుంచి జాయిన్ చేసుకోండి క్లాత్ ని. ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇక్కడ ప్రిల్ లాగా పెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చేసి ఇక్కడికి రావాలి, మధ్యలో పెట్టుకున్న మార్కింగ్. ఓకేనా, ఇక్కడ మధ్యలో షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ నుంచి బయటకు ఒక 3 ఇంచెస్, అలానే ఇటువైపు ఒక 3 ఇంచెస్ అలా ఉండేటట్లు చూసుకొని ఈ మధ్యలో పెట్టుకున్న మార్కింగ్ ఇక్కడ షోల్డర్ దగ్గరికి రావాలి. ఇక్కడికి వచ్చేదాకా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిల్ పెట్టుకున్నాం కదా, ప్రిల్ పెట్టేసుకున్న తర్వాత ఇది ప్రిల్స్ ఎటువైపు ఇటువైపు వచ్చినాయి కదా, కానీ ఇక్కడ క్రింద వైపున పెట్టే ప్రిల్స్ అనేది రివర్స్ లో పెట్టుకోవాలి. రివర్స్ లో పెట్టుకుంటే మీకు ప్రిల్ అనేది బాగుంటది. బుట్ట హ్యాండ్ ని జాయింట్ వేసుకున్నాం కదా, వచ్చేసి రాంగ్ సైడ్ దీని మీదుగా పెట్టేసుకొని క్రింద వైపున స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి. ఇంకెంతవరకు వచ్చిందో అంతవరకు కట్ చేసేసేయండి. వెనక వైపు స్టిచ్ వేసుకొని దీన్ని ఒక ఫోల్డింగ్ లోపలికి వేసి ఇంకొక ఫోల్డింగ్ దీని మీదకి వచ్చేటట్లు వేసుకోండి. అప్పుడు చిన్న పట్టీలాగా ఉంటుంది మీకు.
ఎప్పుడైనా బుట్ట హ్యాండ్ని ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. హ్యాండ్ అనేది కింద వైపున చిన్న బార్డర్ వచ్చేలాగా, బార్డర్ వేయకుండా కూడా కుడతారు. ఎలా అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఊరికే తిరగేసి వేసి బుట్ట పెట్టారు, మనదేమో ఇక్కడ చిన్న బోర్డర్ లాగా వేసాము. ఈ బుట్టనే ఇన్ని రకాలుగా కుట్టుకోవచ్చు. మళ్ళీ ఇదని చూసారా, ఓన్లీ ఈ పార్ట్ వరకే కొంచెం బయటికి లేచినట్టుగా, జస్ట్ ఇక్కడ ప్రిల్స్ అనేది బయటికి లేచినట్టుగా రావాలి అనుకుంటే ఇక్కడ కొంచెం దూరంలో ప్రిల్ వేస్తారు. ప్రిల్ని పెట్టేసుకొని స్టిచ్ అనేది ఇట్లా కొంచెం దూరంలో వేస్తారు. వేసినప్పుడు ఈ పార్ట్ అంతా ఇలా పైకి లేచినట్టుగా ఉంటుంది. ఇక్కడేమో ఈ పార్ట్ అంతా దీన్ని పట్టేసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఇలా బార్డర్ వేయటం వల్ల లాస్ట్ దాకా బార్డర్ వేసేస్తున్నాం కాబట్టి ఇక్కడేమో ఈ పార్ట్ కొంచెం లేచినట్లుగా ఉంటుంది. ఇలా బుట్టని మనం ఇన్ని రకాలుగా ఇలా వేసుకోవచ్చు, ఇలా బార్డర్ పెట్టేసుకోవచ్చు, బార్డర్ పెట్టకుండా ఇలా వేసుకోవచ్చు. ఇవి వేసుకున్నాము. ఈ హ్యాండ్ కూడా అదే సైజ్ తో పట్టి వేసుకోండి. ఇప్పుడు సైడ్స్ జాయింట్ వేసేసుకోవడం. ఇక అటువైపే పెట్టుకోండి. చూసారా, నాకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఇటువైపు వచ్చింది. సో నేను ఇక్కడ పెట్టేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ వైపున ఫ్రంట్ పార్ట్ ని పెట్టేటట్టు చూసుకొని, అటువైపు వచ్చేటట్లు చూసుకొని, ఇక్కడ నుంచి మీకు లూజ్ ఎంతైతే ఉందో ఇక్కడ దాకా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. లో రఫ్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు దీనిపైన ఇది ఇలా పెట్టేసుకొని మీరు ఒకవేళ ఇట్లా దీంతో ఇలాంటి డ్రెస్సులతో మీరు మెజర్ చేసుకోవాలనుకున్నప్పుడు దీనిపైన దీని మీద దీన్ని ఇలా పెట్టేసుకొని మొత్తం చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ స్టిచ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. క్రింద దాకా పైన షోల్డర్ సమానంగా పట్టుకొని ఎక్కడ దాకా అయితే వస్తుందో అక్కడ దాకా మార్క్ చేసుకోండి. చూడండి, వీళ్ళకి వేసే స్కర్ట్ సైజ్ అనేది ఇక్కడ దాకా రావాలి. స్కర్ట్ పొడవు ఇక్కడతో ఎండ్ అవుతుంది చూసారా, ఇక్కడ దాకా స్కర్ట్ పొడవు అనేది రావాలి. సో ఈ స్కర్ట్ అనేది ఇక్కడ దాకా వచ్చేటట్లు చూసుకొని దీని నుంచి దీనికి స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఈ ప్లేస్ లో స్కర్ట్ వేయాలి కాబట్టి ఇక్కడ రఫ్ చేసి ఆపేసుకోండి. ఇక్కడ మీకు ఎన్ని స్టిచెస్ కావాలన్నా ముందే వేసుకోవాలి, తర్వాత వేయొద్దు. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఫస్ట్ స్టిచ్ ఎక్కడి నుంచి రెండో స్టిచ్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ స్కర్ట్ వేసే ప్లేస్ లో ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే వేసామో రెండో స్టిచ్ కూడా అక్కడికి జాయింట్ అవ్వాలి. సేమ్ ఇటువైపు రెండో వైపును కూడా ఇట్లాగే జాయింట్స్ వేసేసుకోండి. ఈ స్కర్ట్ కోసం ఇక్కడ ఒక స్టిచ్ వేసుకొని ఉన్నాం కదా, ఆ స్టిచ్ వరకు కూడా ఫోల్డింగ్ రావాలి. ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ లాస్ట్కి వేసుకోండి. ఒక్క స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. పంజాబీ డ్రెస్ లాగా 2 స్టిచెస్ వేయాల్సిన అవసరం లేదు. ఒకటే స్టిచ్ స్క్వేర్గా. వెనక వైపున క్లాత్ ఏమి లేకుండా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇలా స్క్వేర్గా ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి. మళ్ళీ ఇటువైపు ఇంకొక డబల్ ఫోల్డింగ్ వేసుకొని క్రింద వైపున క్లాత్ ఏం లేకుండా చెక్ చేసుకోండి. పైనుంచి స్క్వేర్గా వచ్చేలాగా మళ్ళీ ఇటువైపు. ఓకేనా, ఇటు వేసినట్లుగానే రెండో వైపును కూడా అంతే వేసుకోవాలి స్కర్ట్ని. ఓకే, మళ్ళీ తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా మనం ఎంతైతే క్లాత్ని పెట్టుకున్నామో దాన్ని ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ చిన్న ఫోల్డ్ వేసుకోవాలి, తర్వాత మీరు పెట్టుకున్న సైజు వరకు కొంచెం పెద్ద ఫోల్డ్ వేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ చేసుకోండి. వరకు వచ్చిందో ఇంతవరకే ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఈ పార్ట్ను కూడా అప్పుడు మీకు సేమ్ సైజ్ వచ్చేస్తుంది డైరెక్ట్గా కట్ చేయకుండా. హుక్స్ పట్టి పెట్టేసుకొని ఇది ఎంత పొడవైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే ఇంత పార్ట్ వరకు మాత్రమే ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ వచ్చేసరికి దీనికి సమానంగా ఫోల్డ్ అవ్వాలి క్లాత్ అనేది.
కట్ అనేది ఒక్కటే వేస్తాము, ఓన్లీ స్క్వేర్ ఒక్కటే వేస్తాము, 2 వేయము దీనికి వచ్చేసరికి చిన్నదే కాబట్టి.